ఆనందిని, కాఫీ తీసుకో. అత్తయ్య, ఆ వెనకింట్లో నుంచి ఏదో మ్యూజిక్ సౌండ్ వినిపిస్తోంది. అదేనమ్మా, అతనే తన సినిమాలో నిన్ను పాట పాడమని అడిగాడు కదా, అతనే అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టుకున్నాడట. నేను వాళ్ళ సినిమాలో ఒక పాట పాడతాను అత్తయ్య. వద్దమ్మా, మీ మావయ్య బావల గురించి నీకు తెలీదు. మనిషి రూపాన్ని మాస్క్లా వేసుకున్న మహారాక్షసులు వాళ్ళు. ఎంతకైనా తెగిస్తారు. అదేంటత్తయ్య, పాట పాడనివ్వకపోవడం ఏంటి? ఈ ఇంట్లో ఆడదానికి, ఈ ఇంటి కాపలా కాసే కుక్కకి పెద్దగా తేడా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఆడదంటే వాళ్ళ దృష్టిలో వంటింటికి పడగదికి పనికొచ్చే యంత్రం లాంటిది. వాళ్ళు చెప్పింది వినకపోతే చంపడానికైనా వెనుకాడరు. అత్తయ్య, మన ఆశలు ఆశయాలు మనసులో పెట్టుకొని బ్రతకడం కంటే అవి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ చనిపోయినా ఆనందంగా ఉంటుంది. ఎవరికోసం మన ఇష్టాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ పాట పాడుతున్నాను. మీరు నాకు అండగా ఉండాలి అత్తయ్య. అలాగేనమ్మా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అమ్మాయి పాట విన్నాక తన వాయిస్ని మర్చిపోలేకపోతున్నానయ్యా. మనం చేసిన ట్యూన్కి తనతో పాడిస్తే డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. నిజమే సార్, కానీ అమ్మాయికి పాడడం కుదరినప్పుడు వేరే వాళ్ళ చేత పాడించేస్తే సరే. వేరే వాళ్ళతో పాడించడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఎలాగైనా ఆనందంతో పాడిస్తాను. వాయిస్ బాగుంది కదా అని రిస్క్ తీసుకోవటం అవసరం అండి? నచ్చిన పని కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అశోక్. సార్, మీరు అడిగారు కదా అందంగా పాడిన అమ్మాయి ఎవరని. ఆ అమ్మాయి ఏ అమ్మాయి సార్? నిజమా? నమస్కారం సార్. నమస్కారం అండి, కూర్చోండి. సార్ నేనుంటా. సరే రమణయ్య. సార్, నేను ఇంత బాగా పాడతాననే విషయం మీరు మా ఇంటికొచ్చి చెప్పేంత వరకు నాకు తెలీదు. మరి మీరు మీ సినిమాలో నిజంగానే నాకు పాడే అవకాశం ఇస్తారు కదా? అవునా నందిని, మీలో మంచి ప్రతిభ ఉంది. మీరు గానీ పాడడం మొదలు పెడితే మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు పాడాలనుకున్నా మీ ఇంట్లో వాళ్ళు పాడినవారు కదండి. పాడాలా వద్దా అనేది నా ఇష్టం. మధ్యలో వాళ్ళెవరు? కసాయి వాళ్ళండి. మీరు ఇక్కడికి వచ్చారని తెలిసే మా ముగ్గురిని ముక్కలుగా నరికేస్తారు. ఇతనెవరండి ఇలా భయపడుతున్నాడు? భయపడే వాళ్ళు పక్కనుంటే ఎంత ధైర్యవంతులైనా పిరికి వాళ్ళైపోతారు. ఇలాంటి వాళ్ళు మీ పక్కనుండడం మీకంత మంచిది కాదండి. సరే, ఎప్పుడెప్పుడు పాడాలా, ఎప్పుడెప్పుడు జనాలతో చప్పట్లు కొట్టించుకోవాలా అని ఆతృతగా ఉందండి. నేనేం పాట పాడాలో కొంచెం చెప్తారా? యా ష్యూర్, స్టార్ట్ చేయి. ఇదిగోండి సార్. ఏమే, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికెళ్ళొస్తున్నామండి. ఏ గుడికి? శివాలయానికి. అయ్యో, ఉదయం నుంచి కమిటీ పని మీద గుళ్ళోనే ఉన్నాను. నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చారే? ఎక్కడికి వెళ్ళారో చెప్తారా? చంపేయమంటారా? ఆగండి మావయ్య, ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. అత్తయ్య నేనే బలవంతంగా తీసుకువెళ్ళాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నారే? మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి బావా. ఎంత పొగరే నీకు! రేపో మాపో నా కాబోయే పెళ్ళానివి దొంగచాటుగా వెళ్ళి పరాయి మగాన్ని కలుస్తావా? దేవా! ఏమే, నోరు లేస్తుంది. పాటలు పాడకూడదని ఓసారి ఆ మ్యూజిక్ డైరెక్టర్ని బెదిరించి పంపిస్తే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని వెధవలు చేస్తారా? ఏయ్, మళ్ళీ నాకు తెలియకుండా గడప దాటారో మీ తలకాయలు నరికి గుమ్మానికి వేలాడదీస్తా. పోండి లోపలికి. ఒరే దేవా, ఆడదాని కలిసిస్తే అధికారం చేతికిచ్చినట్టే. ఆ తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు. మాట వినని గొడ్డుని ముక్కుతాడుతోటి, పొగర మీదున్న ఆడదాన్ని పసుపు తాడుతోటి బంధించాలా. ఆనందిని చేయి దాటక ముందే అదుపులో పెట్టుకో. నిన్ను చంపింది నీ వాళ్లే కదా, మరి ఈ అమ్మాయిని ఎందుకు ఆవహించావు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? లేదు,
నేను సంజనాని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. పాట పాడాలన్న ఒక చిన్న కోరికతో తన శరీరాన్ని వాడుకున్నాను. కానీ తన శరీరాన్ని ఆవహించాకే తెలిసింది నాలాగే తన ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతుందని. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. అందుకే ముందుగా సంజన ప్రేమని గెలిపిద్దామని ప్రయత్నించాను. వాళ్ళు ఒకటయ్యే సమయానికి నువ్వొచ్చావు. ఈ అమ్మాయి ప్రేమని గెలిపించాల్సిన అవసరం నీకు లేదు. నీ చేత పాట పాడించాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. నువ్వైనా చెప్పు మను, నన్ను పంపించొద్దని చెప్పు. పంపించకపోవడానికి ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా? వెళ్ళు. వద్దు, నేను వెళ్ళను. నేను పాట పాడతాను. చెప్పాను కదా, నీ చేత పాట పాడించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. వెళ్ళు. పంపించొద్దు, నేను వెళ్ళను. రా బయటికి రా. జా 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 జా. భద్రం భాయ్, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేశాను. ఇంకా మీ చెల్లెలకి ఏ ప్రమాదం లేదు. ఖుదాఫిజ్. థ్యాంక్ యూ బాబాయ్. ఆనందిని ఎందుకు రా బంధిస్తున్నారు? రేయ్, ఏందిరా నోరు లేస్తుంది? పాట పాడాలని కోరిక తీర్చుకోవడానికి వస్తే తనని బలవంతంగా బంధిస్తారా? మంత్రాలు ఆపేసి, లేదంటే పాట పాడించడం ఆపేసి ప్రాణాలు తీస్తా. సంజనా, మను, నేను మన్నులు కాదు, మ్యూజిక్ డైరెక్టర్ రవి ప్రకాష్. వెళ్ళి ఆనందిని విడిపించు. వెళ్ళు. అయ్యగారు తినడానికి వెళ్ళి వస్తాయి గారు. అప్పుడే కూడికి టైం అయిందిరా. ఆకలి అవుతుంది అయ్యగారు. ఇలా వెళ్ళి అలాగ వచ్చేస్తాయి సరే, జల్దీ రా. అలాగే అయ్యగారు. ఎరా, సిమెంట్ బస్తాలు ఇంకా పంపలేదే? అర్జెంటుగా 100 బస్తాలు సిమెంట్ పంపిస్తావా? లేకపోతే మొత్తం నీ షాప్ని గిట్ట నేలమట్టం చేయమంటావా? తొందరగా పంపు. అన్నా, ఏందన్నా చెల్లెమ్మ గిట్ల షాక్ ఇచ్చింది. మనం పిచ్చోళ్ళని చేసి అడ్డుంచెట్టే పారిపోదు కదా. రేయ్, అదెటు వెళ్ళిందో వెళ్ళి చూడండి రా. నేను ఒక్కనే పోవాలా అన్నా? నాకేమైనా అయితే మీకు ఎలా తెలుస్తుందన్నా? వాళ్ళని కూడా పంపించన్నా. రేయ్, మీరు కూడా వెళ్ళండి. అన్నా, మాకేమైనా అయితే నీకెలా తెలుస్తుందన్నా? రే పిరికినా ఎలా దున్న పోతలా బలిసావు. ఒక అమ్మాయిని చూసి భయపడ్డాను, సిగ్గుగా లేదు? అమ్మాయి అంటావేందన్నా? ఆశక్తులు తిరగబడి
తాట తీస్తేను. రేయ్ నోరు మూసుకొని వెళ్ళి చూడరా, లేదంటే నా చేతిలో చస్తావు. సిమెంట్ బస్తాలు లోడ్ చేసుకున్నారా? ఫోన్ బిడ్డ ఏమా, ఎవరు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? అడుగుతుంటే సమాధానం చెప్పే. నిన్నే అడిగేది. ఎవరు కావాలి? రే రామస్వామి, నిన్ను నీ కొడుకు దగ్గరికి పంపిద్దామని వచ్చాన్రా. ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నా కొడుకు గురించి ఏం తెలుసు? నీ పేరే కాదురా, నువ్వు చేసిన ఘోరాలు, హత్యలు అన్నిటి గురించి నాకు తెలుసురా. ఇంతకీ ఎవరు నువ్వు? నేనెవరో నీకు ఇంకా గుర్తు రాలేదా? ఆనందిని? అవునరా, ఆనందినినే. వద్దు, నన్ను వదిలే. వద్దు. మంచిని మానవత్వం లేకుండా మట్టిలో కలిపిన నిన్ను వదలనురా నిన్ను. రేయ్, ఇక్కడున్నాడ్రా. అనవసరంగా అటు ఇటు వెతికాం. రేయ్, ఏమైందిరా? రే మావా, మీలాంటి ఫ్రెండ్స్ నాకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను రా. సమయానికి మీరు వచ్చారు కాబట్టి చావలసిన నన్ను బ్రతికించారా. లేదంటే ఈరోజు మీ ముందు నేను ఇలా మాట్లాడేవాడిని కాదురా. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదురా. రే మను, మనం ఫ్రెండ్స్ రా. మన ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ చెప్పుకుంటే ఫ్రెండ్షిప్కి అర్థం లేదురా. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు అర్పించే ఫ్రెండ్స్ సమాజంలో చాలా మంది ఉన్నారురా. వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చేసింది ఏముందిరా? మను, ఏంట్రా? ఏం లేదు మావా. సంచన ఎలా ఉందో, ఆ పత్రం కొడుతున్న ఎంత టార్చర్ పెడుతున్నాడో అని ఆలోచిస్తే చాలా బాధగా ఉందిరా. సంజన గురించి భయపడకు. ఆ భద్రంగాడు ఆడి బాబు ఎవడొచ్చినా నిన్ను సంజన మేం కలుపుతాం. ఎలా కలుపుతాం రా? ఆ భద్రంగాడు సంజనని ఇంట్లో పెట్టి బయటికి రాకుండా బంధించాడంట. రే సిద్ధు, ఒక్కసారి చేయాలని డిసైడ్ అయితే ఎవడొచ్చినా ఆపలేడురా. ఇప్పుడేం చేద్దాం రా? అయితే సంజనను లేపుకొని వద్దాం. ఓకేరా మామ, వెళ్దాం. ఓకేరా. సంజన, 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 పని చూడు మావా, ఏదైనా చేయరా? సరే. అరే అరే తీసుకో. ఇదిగోరా. సంజన, సంజన, నేనురా నీ మన్ను. మను, నీ మన్ను నేరా. మను, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు చనిపోయావనుకొని జీవచవంలో బతుకుతున్నాను. మను, ఐ లవ్ యూ మను. భద్రంగాడు వచ్చాడంటే చాలా డేంజర్ రా. త్వరగా వచ్చేసి కమన్ కమన్. నీ అర్థం చాలు కానీ రారా, తొందరగా రారా. రేయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నిజంగా వీళ్ళ లవ్ స్టోరీ విన్నాక ఏడుపు ఆపుకోలేకపోయాను రా. నిజంగా గ్రేట్ లవ్ స్టోరీ రా. రియల్లీ బాస్, యు ఆర్ గ్రేట్. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ బోత్. మిమ్మల్ని, మీ ప్రేమని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒరే, మీరు కూడా గ్రేట్ రా. ఒక ఫ్రెండ్ లవ్ మ్యాటర్లో ఇంత రిస్క్ తీసుకోవడం రియల్లీ గ్రేట్ రా. హ్యాట్స్ ఆఫ్ రా. రేయ్, ఓ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్సే కదరా రిస్క్ చేసేది. ఒరే మామ,
మీరేం టెన్షన్ పడకండిరా. మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరే వరకు ఇక్కడే ఉండండి. మీకు ఏ అవసరం వచ్చినా ఏం కావాలన్నా నేనున్నాను. సరేరా చందు, నేను వెళ్తాను. నాకు ఆఫీసులో మీటింగ్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. తప్పదారా? వెళ్ళాలిరా. సరే, బాయ్ రా. బాయ్. బాయ్ బాయ్ రా. బాయ్ రా.